హాయ్ హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు తేజ వ్లాగ్ గా యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు ఏం లేదు, ఈ వర్డ్ ఒకటి ఊతపదం అయిపోయింది. ఏం లేదు అనుకుంటేనే ఏదో ఒక కంటెంట్ చెప్తా ఉన్నా. అండ్ నా చుట్టూ మొత్తం కింద అంతా మొత్తం చెత్త ఉన్నది. ఏమనుకోకండి చెత్త ఉన్నదని. అండ్ ఈరోజు నార్మల్గా ఒక చిన్న టాస్క్ తీసుకుంటున్నా. ఏంటిదంటే ఐ హ్యావ్ ఏ డ్రమ్ కిట్. నేను అది చూపిస్తాను డ్రమ్ కిట్ ఎట్లుందో. ఆ డ్రమ్ కిట్కి నేను బ్యాగ్స్ కొనాలన్నమాట. బ్యాగ్స్ కొందామంటే ఆన్లైన్లో నాకు 6,000 ఎంతో చూపిస్తుంది, 5,000 చేంజ్ ఎంత ఉన్నది అమెజాన్లో చూస్తే. ఇంకా దాని క్వాలిటీ పెంచుకుంటూ పోతుంటే మనకి ప్రైస్ కూడా అట్లనే పెరుగుతుంది. అవి కొనాలంటే మనం అఫోర్డ్ చేయలేము, అంతగానం 5,000 పెట్టి 6,000 పెట్టి అఫోర్డ్ చేయలేము. అయితే ఏం లేదు, నా దగ్గర కొన్ని క్లాత్స్ ఉన్నాయి. లైక్ ఏంటంటే మనం డ్రెస్ మెటీరియల్ ఉంటుంది కదా, మెన్స్ది డ్రెస్ మెటీరియల్ ఇలా ఉంటుంది. అండ్ ఈ మెటీరియల్ని నేను ఏం చేసినానంటే దీన్ని ఒక బ్యాగ్స్ లాగా కుడదామని నాకు ఒక థాట్ వచ్చింది. అండ్ దానికోసము మిషన్ కావాలి. అండ్ నేను ఆల్రెడీ నాకు కొద్దిగా లైట్గా మిషన్ తొక్కడము అది స్టిచ్ చేయడం వచ్చు. అట్లా ఇంట్లో ఒక మిషన్ ఉండే, దాంట్లో నేర్చుకున్నా. అండ్ అదే మిషన్ ఇప్పుడు వాడుతున్నా. అండ్ ఇప్పటివరకు అయితే నార్మల్గా వాటన్నింటినీ కటింగ్స్ చేసుకొని అక్కడ మంచం మీద పడేసిన. ఆ కటింగ్స్ కూడా చూపిస్తాను ఎట్లనో. ఒక్కొక్క డ్రమ్ది ఒక్కొక్క సైజ్ తీసుకొని దానికి రౌండ్ షేప్ కట్ చేసినాను. అంటే టాప్ అండ్ బాటమ్ రెండు కింద బేస్ లాగా ఉండడానికి, బేస్ అండ్ అదేమో ఓపెన్ క్లోజ్ లాగా డోర్ లాగా ఉండడానికి 2 డ్రెస్ మెటీరియల్ని, అంటే ఒక షర్ట్ది ఒక పైనది సైజ్ కట్ చేసుకున్నా. అట్లా 4 పీసెస్ వచ్చినాయి. అండ్ నాకు 5 డ్రమ్స్ ఉన్నాయి. ఆ 5 డ్రమ్స్లో ఒక్కొక్క దానికి 4 అనమాట, అంటే టాప్ బాటమ్. మళ్ళీ దాని చుట్టూ సపరేట్ ఒకటి వస్తుంది. నేను మీకు చూపిస్తే కొద్దిగా అర్థమవుతుంది, అది చూద్దాము. ఇది డ్రమ్ కిట్ అనమాట. ఇవి టామ్స్, ఇవి 2. అది బేస్ డ్రమ్ అంటారు. దాని మీద అక్కడ ఫ్లోర్ ఉంది అండ్ ఇక్కడ పైన స్నేర్ ఉందన్నమాట. వాటన్నిటికీ ఇప్పుడు బ్యాగ్స్ కొట్టాలి. అండ్ ఇది టాప్, కింద బాటమ్, ఇది సైడ్కి మొత్తం ఒక క్లాత్తో ఒక బ్యాగ్లో కుట్టాలి. సేమ్ ఇది ఒక యాక్టివ్ స్పీకర్ అనమాట, తంబ్. దానికి కూడా నేనే స్టిచ్ చేసిన బ్యాగ్. ఇది కవర్ డస్ట్ పడకుండా ప్రొటెక్టివ్ కవర్ ఒకటి నేనే స్టిచ్ చేసిన. హ్యాండిల్కి ఇట్లా సైడ్కి ఇట్లా పెట్టిన. అండ్ బ్యాక్ సైడ్ ఇలా పౌచ్ పెట్టినాను. అండ్ అది మా పేరెంట్స్. ఈ పౌచ్లో కేబుల్ అది పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా కొద్ది గ్యాప్ ఇచ్చినాను, కొద్ది కంట్రోల్ చేయడానికి. ఇక్కడ మేము ఆఫ్టర్ షిఫ్టింగ్ హౌస్, ఇది మా ఇల్లు అనమాట. ఇట్లా మొత్తం ఇట్లా సెట్ చేసుకున్నాము. ఇవన్నీ, ఇది టీవీ కూడా పక్క రూమ్లో ఉండాలి, కానీ అక్కడ ప్లేస్ లేక ఇక్కడే రూమ్లో సెట్ చేసుకున్నాం. అండ్ ఇలా హోల్ థింగ్ చుట్టూ సామాన్లు పెట్టుకొని అంతా మేనేజ్ చేస్తూ ఉన్నాము. అండ్ నా బట్టలు ఇక్కడ ఇటు సైడ్ ఉన్నాయి. అండ్ నేను అదొకటి కూడా లాస్ట్లో ఉన్నది కూడా ఒక డిజైన్ కోసం తయారు చేసినాను. అండ్ అది ఎట్లా అంటే అది కూడా ఒక వేవ్స్ నుంచి చేసిన అనమాట. అంటే అది వాల్కి పెట్టి దాంట్లో ఏమన్నా పెట్టడానికి అది ఆల్రెడీ ముందే తయారు చేసినాను, కానీ అది దానికోసం టైం ఇవ్వాలి మళ్ళీ సెట్ చేసుకోనికి. అండ్ అదొక ఇన్స్ట్రుమెంట్. చుట్టూ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అంటే నాకు కొద్దిగా మ్యూజిక్ ఇష్టం, ఆ మ్యూజిక్ ప్లే చేయడానికి. నేను కుట్టే మిషన్ కూడా మీకు చూపిస్తాను. ఇదనమాట జోకి మిషన్. అండ్ నేను కట్ చేసుకున్న పీసెస్ చూపిస్తాను, చూడండి. అండ్ చూపిస్తుంది ఇక, ఇది చూడండి. ఇది షర్ట్ మెటీరియల్. అండ్ అదొక టామ్ది సైజ్ తీసుకున్నా, అంటే ఒక చిన్న డ్రమ్ది. అండ్ ఇదొకటి, అంటే ఇది లోపల వస్తుంది అండ్ ఇది బయట వస్తుంది. అండ్ వీటి రెండింటి మధ్యలో ఏదైనా మెటీరియల్ అంటే ఇంకొక క్లాత్ యాడ్ చేస్తాను, చూపిస్తా. అంటే ఇప్పుడు ఓన్లీ 2 పీసెస్ వస్తాయి అన్నమాట. ఈ 2 పీసెస్ గుర్తుండడానికి రాసి పెట్టుకుని ఇట్లా టామ్ 1 అని, అండ్ టామ్ 2 అని సేమ్ ఇదే విధంగా ఆ డ్రమ్ని పెట్టి దాన్ని ఒక సర్కిల్ తీసుకున్నాను. దాన్ని చుట్టూ కట్ చేసుకున్నాను. అంటే అప్పుడే మొత్తం కట్ చేయకుండా ఎక్సెస్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్సెస్ని తర్వాత లాస్ట్లో కట్ చేసుకుందాము అని చెప్పేసి అది అట్లనే ఉంచినాను. అంత ప్రొఫెషనల్ అవసరాలకి వస్తున్నట్టు నేర్చుకున్నాను అంతే. అండ్ లెట్స్ సీ హౌ ఇట్ గోయింగ్ టు బీ. ఎలా అవుతుంది, ఏంది, పనికి వస్తుందా, పనికి రాకుండా అవుతుందా అనేది చూద్దాము. అండ్ ఇది ఏదైతుందో ఆ స్పీకర్ది నేనే స్టిచ్ చేసిన. అది ఎట్లుందో కూడా కామెంట్లో చెప్పండి. అండ్ సేమ్ థింగ్ నా ల్యాప్టాప్ కోసం కూడా నేను అట్లనే కుట్టుకున్నాను అనమాట. దానికి కూడా సేమ్ థింగ్ కుట్టినా, అంటే ఇదే క్లాత్ నేను యూజ్ చేసింది. అండ్ ఈ క్లాత్కి ఆ క్లాత్కి మధ్యలో నా దగ్గర ఒక టీషర్ట్ ఉండే, అది చాలా మెత్తగా ఉంటుండే, చాలా డేస్ కిందది. కాబట్టి ఏం చేసిన అంటే దాన్ని కట్ చేసి ఫ్రంట్ అంటే ఒక బ్యాగ్ లాగా కుట్టినాను. 3 లేయర్స్ అనమాట. ఇది 2 లేయర్స్. అది ఆ మెత్తడ్ క్లాత్ ఒకటి, మధ్యలో సింగిల్ లేయర్ ఉంటుంది. అంటే ఆ బ్యాగ్ కూడా మెత్తగా ఉండడానికి, ల్యాప్టాప్ కొద్దిగా సేఫ్ ఉండడానికి అట్లా చేసిన అనమాట. అండ్ నా ఎడిటింగ్ మొత్తం ల్యాప్టాప్లోనే చేస్తున్నా. అంటే రీసెంట్గా వచ్చిన వీడియోస్ అన్నీ
అంటే చాలా డేస్ తర్వాత గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ తర్వాత వచ్చిన వీడియోస్ అన్ని నేను ల్యాప్టాప్లోనే చేస్తున్నా. అండ్ ల్యాప్టాప్లో కూడా ఫుల్ స్టోరేజ్ అయిపోతుంది ఆ వీడియోస్కి. ఇదైతే ఫోన్లో చేసుకున్న దగ్గర నుంచి ల్యాప్టాప్ చేసుకున్న దగ్గర వరకు దేవుడు బ్లెస్ చేసిండు. అండ్ మీరు నాకు సపోర్ట్ చేయాలి, వీడియోస్ని చూడండి. ఇంకోరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గైస్, మీ అందరికి ఈరోజు కంటెంట్ ఏంటిదంటే స్ట్రెచ్చింగ్ బ్యాగ్స్ అనమాట. అంటే బ్యాగ్స్ని కుట్టడం ఎలా అనేది ఈరోజు నేర్చుకుందాం. ఒకవేళ మీకు స్టిచ్చింగ్ రాకపోయినా, లేకపోతే స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ప్లీజ్ నన్ను కావండి. నేను చేసే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతా. అంటే ఇప్పటివరకు నేను అప్లోడ్ చేయలేదు. అంటే నేను పెద్ద ప్రొఫెషనల్ టైలర్ కాదు, కానీ నా కోసం నేర్చుకున్నా. అండ్ ఇంకా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ప్లీజ్ నన్ను ఫాలో అవ్వండి. అంటే మీకేం క్లాసులు ఇవ్వను, జస్ట్ నేను చేసేది చూపిస్తాను. అండ్ అది ఎట్లా అయింది అనేది మీరు అనలైజ్ చేసుకోండి. దాన్ని మీరే ఏమంటారు నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటారు కదా, కొత్త కొత్త క్రియేటివ్ ఏమైనా చేస్తూ ఉంటే చూడాలి అన్నట్టు. అండ్ అలాంటి వాళ్ళకు కూడా నా ఛానల్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ మర్చిపోకండి, నా ఛానల్ అని తేజ వ్లాగ్. అండ్ ఈ చేసే ప్రతి వ్లాగ్ ఎవరికొకరికి ఉపయోగపడాలి అని నా థాట్ అనమాట. అండ్ ఈవెన్ నాకు ఉపయోగపడ్డ అది మీతో షేర్ చేసుకోవడానికి కూడా నా ఛానల్లో నేను నా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటా. అండ్ లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. నా ఛానల్ ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ చూడండి, తేజ వ్లాగ్ అఫీషియల్ అని ఉంటుంది. అండ్ అదనమాట. అండ్ కింద ఉన్న వీడియోస్ అన్నీ నావే. అండ్ చూడండి, షార్ట్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. అండ్ నేను చేసే కంటెంట్ ప్రతి ఒక్కటి, నేను ఎక్కడికి వెళ్ళినానో ప్రతి వీడియోస్ అన్నీ దీంట్లో మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ అదే సైకిల్ మీద నేను చాలా ప్లేసులు తిరిగాను అనమాట. అండ్ ఇంకా తిరిగేది చాలా ఉంది. అండ్ ఎవరు స్టార్ట్ చేయకముందే నేను స్టార్ట్ చేసిన సైక్లింగ్ బ్లాగ్స్ చేయడము. బట్ నేను లోకల్లో తిరిగినాను, నాట్ అవుట్ ఆఫ్ స్టేట్స్ కానీ లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ కానీ నేను పోలేదు. నాకు ఇంట్రెస్టెడే వెళ్ళడానికి, కానీ అందరికీ కుదిరినట్టు మనకు కుదరదు కదా. బట్ టఫ్ టైమ్స్ దట్ ఐ హ్యావ్ ఫేస్డ్. ఐ హ్యావ్ 338 సబ్స్క్రైబర్స్ నౌ. చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నా. అట్లా మొత్తం నాకు 100 వీడియోస్ వరకు ఉండొచ్చు. అండ్ మీకు చూపిస్తాను ఏంటిదంటే ఆ డ్రమ్కి ఇది ఎట్లా ప్లేస్ అవుతుంది ఏందనేది మీకు చూపిస్తాను. ఒకసారి దానికి ఇట్లా తొడిగి చూపిస్తాను. దాని మీద క్యాప్ లేకపోతే బాటమ్ 2 వస్తాయి. 2 చూపిస్తాను అనమాట. క్యాప్ అవన్నీ ఇంకా చూడలేదు. ఫస్ట్ అయితే అదొకటి నేను ఇప్పటివరకు స్టిచ్ చేసింది అది మీకు చూపిస్తాను, అది చూడండి ఒకసారి. ఆయన చూసినారు కదా, ఇదనమాట. అంటే ఇది టామ్ 2 కోసం చేసిన, అందుకే పైన నీకు ఎక్కువ గ్యాప్ కనిపిస్తుంది. అండ్ ఈ గ్యాప్ కూడా మళ్ళీ మనం జిప్ పెట్టినప్పుడు స్ట్రెచ్చింగ్లో కింద ఒక 1/2 ఇంచ్ లేకపోతే 1 ఇంచ్ పోతుంది, మళ్ళీ పైన ఒక 1 ఇంచ్ కట్ అయిపోతుంది. అండ్ అది ఇట్లా ఇక్కడికి వస్తుంది అనమాట, ఇక్కడికి వస్తుంది అప్పుడు. అండ్ ఇది జస్ట్ నేను చూపిస్తున్నాను, సైడ్ నుంచి ఇలా కనిపిస్తుంది సైడ్ వ్యూ. అండ్ ఇది టాప్ వ్యూ అనమాట. లోపల ఇది ఒకటి ఉంచున్నాను. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ బ్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్ అక్కడ వస్తుంది అనమాట. అంటే నార్మల్ ఈ ప్లేస్లో. అండ్ దీని చుట్టూ జిప్ వస్తుంది. టోటల్ ఇట్లా 5 బ్యాగ్స్కి చేయాలి. ఈ పీసెస్ ఎందుకనంటే హ్యాండిల్స్ అనమాట, ఇట్లా హ్యాండిల్ ఇట్లా పట్టుకోవడానికి. అంటే ఇది బ్యాగ్కి కూడా అనమాట. ఈ హ్యాండిల్స్ చూద్దాం ప్రజెంట్. అండ్ ఈ విధంగా ఒక్కొక్క డ్రమ్ది షేప్ ఈ బ్లూ లైన్ తీసుకొని దానికి ఒక 1 ఇంచ్ నేను ఎక్స్ట్రా పెట్టిన అనమాట. అండ్ దీన్ని ఇక్కడికి కట్ చేస్తాను, ఈ యొక్క బార్డర్కి కట్ చేసి ఇక్కడికి మనకి స్టిచ్చింగ్ వస్తుంది అనమాట దాని చుట్టూ. అలా కట్ చేసిన పీస్ ఒకటి మీకు చూపిస్తా. కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట పీస్. ఇది ఇన్ వస్తుంది, ఇది అవుట్ అనమాట, ఇది పైన. అండ్ దీనికి జిప్ యాడ్ అయ్యి వస్తుంది అట్లా అనమాట. ఇక్కడ చూడండి. అండ్ ఇదనమాట లోపల మీకు కనిపిస్తుంది కదా, ఒక బ్యాగ్ లాగా రెడీ అయిపోయింది. అయిపోయింది. అంటే వాటికి జిప్ ఒకటి మీషోలో ఆర్డర్ చేసిన, అది వస్తే ఆ జిప్ ఫైబర్కి దానికి మొత్తం కొట్టేసి బ్యాగ్ కంప్లీట్ అయిపోతుంది. అంటే దానికి కొన్ని హ్యాండిల్స్ అయితే చేయాలి. ఆ హ్యాండిల్స్ కొన్ని అయితే ఉన్నాయి, చిన్నవాటికి పెద్దవాటికి కొద్దిగా పెద్ద సైజు. అంటే దీనికి వెనక ఫ్లోర్కి
ఆ ఫ్లోర్ డ్రమ్కి బేస్ డ్రమ్కి కొద్దిగా హ్యాండిల్స్ పెద్దవి కావాలి. మొత్తం ఇప్పటివరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. దానికి డబుల్ స్టిచ్ కూడా చేయాలి, అంటే చినిగిపోకుండా. డబుల్ స్టిచ్ ఎట్లా చేస్తుంటే ఏదైతే మనం స్టిచ్ చేసినామో అది స్టిచ్చింగ్ కనబడకుండా అటు ఇటు అంటే ఒక క్లాత్తో కవర్ చేస్తూ లైక్ బెడ్కి కార్నర్లో చేస్తారు కదా, అంటే మ్యాట్రెస్కి కార్నర్లో ఆ స్టిచ్చింగ్ కనబడకుండా చేసినట్టు సేమ్ దీనికి కూడా అట్లనే స్టిచ్చింగ్ కనబడకుండా స్టిచ్ చేసేస్తాను. అట్లా నీట్గా కనిపిస్తుంది. ఈరోజు సండే లేచిన కాడ నుంచి ఇదే చేస్తున్నా. అంటే ఈరోజు చర్చ్ యానివర్సరీ మాకు ఈవినింగ్ ఉంది సర్వీస్, కాబట్టి మార్నింగ్ ఇది చేసేస్తున్నా. కొద్దిగా మార్నింగ్ ఫ్రీ టైం ఉంది కాబట్టి, లేకపోతే మార్నింగ్ చర్చ్ చేసుకొని ఆఫ్టర్నూన్ లేకపోతే ఈవినింగ్ వర్క్ చేసుకునేది. ఈవినింగ్ కూడా కష్టం, ఎందుకంటే వీడియో ఉంటుంది. అలా మొత్తానికి ఇంతవరకు వీడియో కంప్లీట్ అయింది, నేను చేసిన వర్క్ కంప్లీట్ అయిపోయింది. అంటే మొత్తం డ్రమ్స్కి అన్నీ కుట్టేసిన. యాక్చువల్లీ జిప్ ఏదైతే ఆర్డర్ చేసినో అది కూడా వచ్చింది. బ్రోస్ మొత్తానికి అయితే ఇది అంటే బ్యాగ్స్, డ్రమ్ కిట్కి బ్యాగ్స్ అన్నీ రెడీ అయినాయి, కానీ టాప్ ఒకటి రెడీ కాలేదు. అండ్ లాస్ట్లో క్యాంబెల్స్కి ఒకటి ఏవైతే ప్లేట్స్ ఉండేవో డ్రమ్కి, ఆ క్యాంబెల్స్ అంటారు వాటికి నార్మల్ దానికి కూడా ఒక బ్యాగ్ చేయాలి, సర్క్యులర్గా ఉంటుంది. దానికి క్యాంబెల్స్ పెట్టడానికి 3 పాకెట్స్ లాగా చేసిన అనమాట. ఒక్కొక్క సైజు ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క పాకెట్లో ఒక్కొక్క సైజ్ది, అంటే లార్జ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్కి వస్తుంది అనమాట. ఇట్లా 3 పాకెట్స్. మనకి ఇదైతే బాటమ్ లేయర్ ఉందో ఇది 2 లేయర్స్ క్లాత్ ఉంది దీంట్లో, అండ్ దీని మధ్యలో ఫోమ్ వస్తాయి. దాన్ని ఇట్లా మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాము. అండ్ ఈ 3 పాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మిడిల్లో ఉన్న 3 లైన్స్, అంటే నేను ఈక్వల్గా చూసి లైన్స్ చేసినాను. ఆ 3 లైన్స్ మీద ఈ 3 పాకెట్స్ స్టిచ్ చేస్తాము. అండ్ ఇట్లా లాస్ట్కి మనకి సైడ్ లేయర్లు వస్తాయి, అండ్ లేకపోతే కొద్ది గ్యాప్ ఎక్కువ వస్తుంది అంతే. అండ్ దీని మధ్యలో ఫోమ్ వస్తుంది. ఆ ఫోమ్ అది మనం ఇది స్టిచ్ చేసిన తర్వాతకి ఆ ఫోమ్ పెట్టి మళ్ళీ సైడ్కి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి హాఫ్ ఆఫ్ ది బ్యాగ్ రెడీ అయిపోతుంది. జిప్పర్ ఒకటి యాడ్ చేస్తే, అండ్ అంటే నేను మధ్యలో చూపించిన కదా, అండ్ సైడ్ కూడా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టిన. ఈ సైడ్కి అనమాట లెఫ్ట్ అండ్ రైట్ 2 సైడ్స్ వస్తుంది. అండ్ ఇది కూడా 2 లేయర్స్ వేసి కుడతాం సైడ్కి. మనకి బాటమ్ తాకుతుంది కాబట్టి ఓన్లీ బాటమ్ సైడ్ ఇది ఒకటి థర్మోకోల్ది ఫోమ్ ఒకటి పెడదామని అనుకుంటున్నా. కనిపిస్తుంది కదా ఇలాంటిది, ఒక ప్లాస్టిక్దే. ఇది ప్లాస్టిక్ ఫోమ్ ఒకటి, బబుల్ ర్యాప్ కూడా కాదు, ఇది బబుల్ ఫోమ్ ఒకటి, ఇది ఒకటి. దాని మధ్యలో ఇట్లా యాడ్ చేస్తే ఇట్లా యూ షేప్లో వస్తుంది. అండ్ క్యాంబెల్స్ దానికి తాకిన క్యాంబెల్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి, అందుకు ఇది వాడుతున్నా. కొద్దిగా సన్న సైజ్ ఉంటే బాగుంది, కానీ ఇది మా టీవీకి వచ్చింది, టీవీ ప్రొటెక్ట్ కోసము. ఇక అది టీవీ ఆల్రెడీ అక్కడ పెట్టేస్తాం కాబట్టి ఇది వాడుకుందామని ఇక తీసి కట్ చేసిన అనమాట. అండ్ మొత్తానికి ఇది స్టిచ్ చేసుకుంటే మనకి హాఫ్ ఆఫ్ ది వర్క్ కంప్లీట్ అయిపోతుంది క్యాంబెల్స్ది. అండ్ అంటే మొత్తం పీసెస్ కట్ చేసుకున్నా, జస్ట్ స్టిచ్చింగ్ ఒకటి చేసుకోవాలి. అండ్ మళ్ళీ జిప్స్ ఒకటి పోయినాయి. ఆ జిప్స్ ఏంటంటే నేను ఒకటి నేను ఆర్డర్ చేసింది చిన్నగా వచ్చినాయి, కానీ ఈ బ్యాగ్స్ కాబట్టి కొద్దిగా లార్జ్ సైజ్ ఉండాలి, కొద్దిగా స్ట్రాంగ్ ఉండాలి. ఇట్స్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్, అందుకే నేను దాన్ని రిటర్న్ చేసేసాను అనమాట. క్యాంబెల్స్ అంటే ఇదనమాట, ఇవి పెట్టడానికి ఇట్లా పడిన దెబ్బలు తాకకుండా ఆ ఫోమ్ ఒకటి వాడుతున్నాను. అండ్ ఇది మధ్యలో ఎందుకు పాకెట్స్లో పెట్టినంటే, క్యామెల్స్ నా దగ్గర 3 ఉన్నాయి. అంటే ఒక హై హైట్కి 2 ఉంటాయి, ఇది ఒకటి రైడ్ అనమాట. ఒకదానికి ఒకటి తాకి ఇట్లా టంగ్ 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 సౌండ్ రాకుండా మధ్యలో పాకెట్ పెట్టడం వల్ల డిస్టర్బెన్స్ అనేది రాదు, ఒకవేళ క్యారీ చేసినా లేకపోతే ఎక్కడ పెట్టినా. అందుకు ఇంకోటి మళ్ళీ స్క్రాచెస్ పడకుండా ఉండి ఇటు ఉంటుంది అని చెప్పేసి ఈ హాఫ్ ప్యాకెట్ ఇట్లా వస్తుంది. జస్ట్ యూపీసీలో ఇట్లా వస్తుంది, జస్ట్ కవర్ చేస్తుంది అనమాట, దేనికి దాకోకుండా, డిస్టర్బెన్స్ రాకుండా. నేను ఇది ఎక్కడ యూట్యూబ్లో యూస్ చేయలేదు, జస్ట్ నాకున్న థాట్స్ని జస్ట్ ఇంప్లిమెంట్ చేసిన. బ్యాగ్స్ చూసిన అంటే బయట నుంచి ఎట్లా ఉంటుందో చూసి. అండ్ రోజు మీకు కూడా ఇట్లా ఏమన్నా అంటే వర్క్ తెలిసి ఇట్లా అవసరం ఉంటే బయటికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా మనకున్న దాంతో మనం సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తే మనకు పైసలు మిగులుతాయి, అండ్ ఒక స్కిల్ కూడా వస్తుంది. అండ్ ఆ స్కిల్ మీకు ఏదైనా తెలుసుకొని మీరు కూడా స్కిల్ ట్రై చేయండి. అండ్ అందరికి ఒకటే ఉండకపోవచ్చు, డిఫరెంట్ ఉంటుంది. మీకేం స్కిల్ ఉందో అది కూడా కామెంట్లో చెప్పండి. హాయ్ హలో, ఈరోజు డే 4. నిన్న నేను చూపించిన పాకెట్స్ ఏవైతున్నాయో అవి స్టిచ్ చేసిన అనమాట. అంటే క్యాంబల్స్ పెట్టడానికి ఇట్లా యూ షేప్లో వస్తాయి. మొత్తం 4 పాకెట్స్ అవుతాయి. అంటే మళ్ళీ సైడ్కి కూడా అవి స్టిచ్ చేసిన తర్వాతకి. అండ్ నిన్న నేను కట్ చేసిన 3 నేను ఆల్రెడీ స్టిచ్ చేసినాను. మొత్తానికి దగ్గరకు వచ్చింది వీడియో కూడా. నా ఐడియాస్ కూడా కొంతమందికి ఉపయోగపడవచ్చు, ఇట్లా చేస్తే బాగుంటుందని. ఒకవేళ మీకు నా ఐడియా యూజ్ అయితే వాడుకోవచ్చు. నేనేం కాపీరైట్ అయ్యాను, అంటే పేటెంట్ రైట్స్ ఏమి నేను వేయను. నేను ఆర్డర్ చేసిన మీషోలో అది వచ్చింది, కానీ అది చిన్న సైజు ఉందన్నమాట. ఆ చిన్న సైజు దీనికి అంత డ్యూరబిలిటీ ఉండదు, అంత స్ట్రెంత్ ఉండదు, కాబట్టి అది ఊకనే ఇరిగిపోతాయి. అందుకే దాన్ని ఇప్పుడే పార్సల్ వస్తే రిటర్న్ చేసేసిన. అండ్ రిఫండ్ అయిన తర్వాతకి బయటికి వెళ్ళి చూడాలి, ఒకవేళ దొరుకుతాయో దొరకవో. బయట హెవీ కాస్ట్ చెప్తారు,
అంటే నా గిటార్ బ్యాగ్కి పెద్ద జిప్స్ ఉంటాయి, ఓన్లీ ఆ జిప్ ఒక్కదానికి 30 రూపీస్ తీసుకున్నారు. అట్లా నేను 2 తీసుకున్నా, రెండింటికి 60 రూపీస్ అయినాయి. నాకు మీషోలో 80 రూపీస్కి 85 రూపీస్కో నాకు 10 మీటర్స్ది జిప్పర్ వచ్చింది అండ్ 10 జిప్స్ వచ్చినాయి. కానీ అది నాకు చిన్నది, దాన్ని రిటర్న్ చేసేసిన. అంటే నాకు కొద్దిగా పెద్ద సైజ్ కావాలి, అంటే లగేజ్ బ్యాగ్స్ అట్లా వాడతారు కదా, ఆ పెద్ద సైజ్ కావాలి. బయటికి వెళ్ళి ఇక ట్రై చేయాలి. అది కొనుక్కొచ్చినామంటే మీతో ఫుల్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. వరకు చూసారంటే నా వీడియో మీకు పక్కన నచ్చుంటుంది. ఓకే, ఎంతో కొంత యూస్ఫుల్ కూడా ఉంటుంది, ఎంతో కొంతమందికి టచ్ అయ్యి కూడా ఉంటుంది. ఓకే, నేను కూడా చేస్తారా అట్లా అని, అంటే నాలాగా మీరు కూడా ఏమైనా చేస్తారు, చేయొచ్చు అని మీకు కూడా అనిపిస్తుంది. అండ్ లెట్స్ డూ, ఇంకా హాఫ్ ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేసేస్తే అయిపోతుంది. హాయ్, చెప్పినా కదా క్యాంబెల్స్కి బ్యాగ్ ఇట్స్ డన్. అంటే సేమ్ డిజైన్ ఉండకుండా నేను ఏం చేసానంటే, లోపల డిజైన్ అంతా ఉంది కదా, లోపల సేమ్ డిజైన్ ఉండాలని ఇట్లా పెట్టాను. అండ్ ఈ మధ్యలో బార్డర్ ఒకటి అండ్ సైడ్ది ఒకటి, అంటే ఇట్లా నేను డిజైన్ చేసాను అనమాట. వాస్తవం చెప్పాలంటే యాక్చువల్లీ ఇది బయట పెడదాం అనుకున్నా అండ్ ఈ కలర్ లోపల పెడదాం అనుకున్నా, నేను మర్చిపోయి కుట్టేసాను అనమాట. యాక్చువల్లీ ఈ స్టిచ్చింగ్ కూడా లోపలికి ఉండాలనుకున్నా, బట్ ఇక్కడ ఈ స్పాంజ్ ఉంది కదా, కొద్దిగా ఇబ్బంది అయింది. అందుకే బయట కొట్టేసి దాని మీద కవర్ చేయడానికి ఏదైనా కవర్ కొట్టేద్దామని అట్లా ప్లాన్ చేసి కుట్టినప్పుడు ఈ మిస్టేక్ అయిందనమాట. తీసేద్దామంటే మళ్ళీ క్లాత్ ఖరాబ్ అయిపోతే అంత దండం అవుతుంది. అందుకు మళ్ళీ సేమ్ సైడ్ సేమ్ కలర్ కుట్టేస్తున్నా. అండ్ అంటే కొద్దిగా కవర్ చేసుకోవడానికి నా డిజైన్ అని చెప్పేసిన, కానీ వాస్తవానికి అది అనమాట. హలో గైస్, వెల్కమ్ టు డే 5. అండ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను ఏదైతే వీడియో కంప్లీట్ చేసినో, లైక్ నేను బ్యాగ్స్ కుట్టడం అయిపోయింది. వాటికి జిప్స్ పెట్టాలి, అట్లనే హ్యాండిల్స్ యాడ్ చేయాలి. సో ఇవన్నీ కంప్లీట్ చేయడానికి అంత కంప్లీట్ చేసినాను నా దగ్గర ఉన్నంత వరకు. బట్ దానికి లాస్ట్కి ఈ జిప్ ఫ్యాబ్రిక్ ఒకటి యాడ్ చేయాలి, జిప్స్ యాడ్ చేయాలి. సో దానికి నాకు డబ్బులు లేకుంటే, సో కొన్ని రోజులు అయినా. అండ్ నేను March 14th వెళ్ళినట్టు సికింద్రాబాద్లో మొత్తం తిరిగిన. అండ్ అక్కడిక్కడ అన్నారు, అక్కడ మ్యూజిక్ ప్యాలెస్ ఉంటే, సో ఐ బ్రాట్ దిస్ డ్రమ్ స్టిక్స్ 5A సైజ్ అనమాట. అండ్ అట్లనే ఈ అకాస్టిక్ గిటార్ స్ట్రింగ్స్, G స్ట్రింగ్స్ ఒక 3 ఓపెన్ స్ట్రింగ్స్ తీసుకున్నా. అండ్ ఇది ఒక సెట్ ఆఫ్ ఎలక్ట్రిక్ గిటార్ స్ట్రింగ్స్ కూడా తీసుకున్నా. సో ఇది మొత్తం సికింద్రాబాద్లో నేను చేసినాను. కానీ అది తీసుకుంటూనే ఇంకా చాలా ప్లేస్లు కనుక్కున్నా, ఇక్కడ దొరకలేదు. కానీ ఒక ఆయనకి కాల్ చేసి అడిగితే, ఒక బ్యాగ్ అయినా అడిగితే, చెత్త మార్కెట్ ఉంటుంది మధ్యలో, అక్కడికి వెళ్ళండి పక్క దొరుకుతుంది అని అన్నాడు. సో ఆయనకి ఇక థ్యాంక్స్ చెప్పినాడు, ఇక సజెస్ట్ చేసిన కదా. ఇక ఆ రోజు ఈవినింగ్ మ్యారేజ్ అయిపోయాక నేను వెంటనే మదీనాకి వెళ్ళాను. మదీనాకి వెళ్ళి చెత్త మార్కెట్ కోసం తిరిగినాను. వాళ్ళని వీళ్ళని అడిగితే అడ్రస్ చెప్పారు నాకు. వెళ్ళిన తర్వాతకి ఒక స్ట్రీట్లో చెత్త మార్కెట్ అని అడిగినప్పుడు వాళ్ళు ఇదే అన్నారు. అదే స్ట్రీట్లో నాకు ఇది ఫ్యాబ్రిక్ అమ్మే షాప్ ఒకటి కనబడ్డది. సో అది ఫ్యాబ్రిక్ చూపిస్తాను. ఇదనమాట ఫ్యాబ్రిక్. జస్ట్ చూడండి దగ్గర లుక్ నుంచి ఎంత హార్డ్గా ఉంది, ఎంత పెద్దగా ఉంది. మోర్ దెన్ నా చెయ్యికి ఇంత వస్తుంది. ఇది ఇంకొకటి జిప్స్ అనమాట, అవి కూడా తీసుకున్నా. అండ్ ఇది జిప్ చూడండి, క్వాలిటీ ఇది చాలా హార్డ్గా ఉంటుంది. నేను రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఇలాంటి జిప్స్ తీసుకున్నా, ఎందుకంటే నా గిటార్ బ్యాగ్కి జిప్స్ ఇరిగిపోయినాయి. సో బ్యాగ్కి రీప్లేస్ చేయడానికి ఈ జిప్ తీసుకుంటే నాకు పర్ పీస్ 30 రూపీస్ పడింది. ఒక్క పీస్ ఇది ఒక్కటే నాకు 30 రూపీస్ పడింది. సో అక్కడికి వెళ్తే నాకు దీనికి 25 రూపీస్ ఎంత చెప్పినారు. అండ్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ 20 రూపీస్ అని అన్నారు. సో నేను వాళ్ళని నాకు ఇంత 12 మీటర్స్ ఫ్యాబ్రిక్ కావాలి, జిప్ ఫ్యాబ్రిక్ కావాలంటేనే ఇవి ఒక 12 పీసెస్ కావాలి అని అంటే, జిప్ ఫ్యాబ్రిక్ 20 రూపీస్ది 18 రూపీస్ చేసారు. అండ్ ఈ 25 రూపీస్ది 23 అన్నారు. తర్వాతకి మళ్ళీ అడిగితే 20 రూపీస్ చేసినారు. సో ఇట్లా మొత్తానికి అయితే నాకు 456 రూపీస్లో అయిపోయింది, ఒక 500 లోపు అయిపోయింది. ఇక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే నాకు అది మోర్ దెన్ 500 అయింది. అట్లా మొత్తానికి అయితే నేను ఆ రోజు కంప్లీట్గా వర్క్ చేసుకొని వచ్చిన. బట్ ఈరోజు 19 డేట్, ఈరోజు ఉగాది. అండ్ అందరికీ హ్యాపీ ఉగాది. సో ఇప్పుడు నేను దీన్ని స్ట్రెచ్ చేసేస్తే టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ దానికి ఒక హ్యాండిల్స్ కొట్టేస్తే ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో లేట్ చేయకుండా మన వర్క్ని తొందర కంప్లీట్ చేసేసుకొని మనం ఏదైతే చేయాలని టాస్క్ తీసుకున్నామో ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఇక్కడ మార్క్ చేసుకున్నాం, ఇది మిడిల్ పాయింట్, దానికి 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ ఇటు. కరెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, దాని కిందకి వెళ్ళదు. సేమ్ ఇది కూడా ఈతల నుంచి ఇట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఇట్లా మీదికి. సో ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి 2 సైడ్ ఈక్వల్ ఉండడానికి అట్లా. నేను ఆల్రెడీ 1 సైడ్ కుట్టేసిన, అండ్ ఇది అనదర్ సైడ్. దానికోసం సైజ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా, 2 సైజెస్ ఈక్వల్గా.
దీన్ని ఒక హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి దాన్ని స్టిచ్ చేయాలి. సో గాయస్ నన్ను మళ్ళీ మిషన్ స్టార్ట్ చేస్తున్నా స్టిచ్ చేయడం. సో చూద్దాం మొత్తం వీడియో అయిపోయేదాకా. హలో ఫ్రెండ్స్, ఓల్ థింగ్ వాస్ డన్. మొత్తము బ్యాక్ స్ట్రెచ్ చేయడం అయిపోయింది. యూ కెన్ సీ హియర్ దానికి హ్యాండిల్స్ అని ఇవి కూడా స్ట్రెచ్ చేయడం అయిపోయింది. లాస్ట్ వన్ థింగ్, ఈ బేస్ డ్రమ్కి బ్యాక్ స్ట్రెచ్ చేయడం అయిపోయింది. దాని అన్ని ఫ్యాబ్రిక్ పెట్టడం అయిపోయింది. లాస్ట్ ఈ హ్యాండిల్స్ ఒకటి యాడ్ చేసేస్తే అయిపోతే. దానికోసం నేను ఇక్కడ మార్క్ చేసుకున్న ఈక్వల్ మిడిల్లో మీకు కూడా చూపిస్తాను. హియర్ ఇక్కడ హ్యాండిల్ స్ట్రెచ్ అవుతుంది అండ్ ఇది మిడ్ పాయింట్ అనమాట. ఈక్వల్గా మిడ్ నుంచి తీసుకున్నాం అనమాట. ఇక్కడ సేమ్ అవతల ఆపోజిట్ సైడ్ కూడా సేమ్. సో ఇది చేసేస్తే మొత్తానికి అయితే మనం ఏదైతే చేయాలనుకున్నామో డ్రమ్ కిట్స్కి బ్యాగ్ మొత్తం ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. క్యాంబెల్స్ కూడా ఉన్నాయి. ఆ క్యాంబెల్స్కి సైడ్కి జిప్ ఫ్యాబ్రిక్ కనబడకుండా దానికి సపోర్ట్కి పెట్టేస్తే అది కూడా అయిపోతుంది. సో అన్నిటికంటే షేప్ అది మంచిగా వచ్చింది, బట్ స్టిచ్చింగ్ కొద్దిగా ఇబ్బంది అయింది. అందుకు అది కొద్దిగా షేప్ అవుట్ అయింది. బట్ మిగతా అన్నీ చాలా బాగా వచ్చినాయి. అంటే మనకి సిమిలర్ సింగిల్ క్లాత్ లేక డిఫరెంట్ క్లాత్ వాడినాం. సో అందుకు కొద్దిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. లెట్ ఇట్ బి, మనకైతే ప్రొటెక్షన్ ఇంపార్టెంట్, నాట్ కలర్. సో మొత్తం అయిపోయాక అన్నీ చూపిస్తాం. అలా గాయస్ మొత్తానికి అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. నా అండర్స్టూడ్ ఎందుకు ఇంత డ్రమ్ కిట్ బ్యాగ్స్ కాస్ట్ ఉంటాయో. అంతే రిస్కీ కూడా ఉంటుంది. ఎందుకంటే సర్క్యులర్ కదా, కొద్దిగా స్ట్రెచ్ చేయడం కానీ కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి పక్క. సో అలా అనమాట. ఎఫర్ట్ చేయగలిగితే మనం కొనుక్కుంటున్నా కానీ మనం ఎఫర్ట్ చేయలేక మనం చేసుకున్నాం. సో ఇదన్నమాట మొత్తం నేను చెప్పాలనుకుంది అండ్ నేను చేసింది. సో వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో పక్కన వచ్చి ఉంటుంది. సో ప్లీజ్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈవెన్ దే ఆర్ మెనీ డేస్ ఈ వీడియో చేయడానికి చాలా టైం తీసుకుంది. మీరు సపోర్ట్ చేయండి. అంటే మీ సపోర్ట్ ఏంటంటే జస్ట్ లైక్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, వీలుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. సో దట్ ఇట్ మే హెల్ప్స్ మీ టు గ్రో అనమాట. నాలాగా మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. సో మీ ఫ్రెండ్ని నేను కూడా, సో యాజ్ అ ఫ్రెండ్గా మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇలాగ నేను వీడియోస్ తీస్తూ పెడతా ఉంటాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే నా యూట్యూబ్, నా ఇన్స్టాగ్రామ్, నా ఫేస్బుక్, థ్రెడ్ వీటన్నిటిలో ఫాలో అవ్వండి. అండ్ ఈవెన్ ఐ హ్యావ్ వాట్సాప్ అకౌంట్ కూడా ఉంది, లైక్ పబ్లిక్ అకౌంట్ ఉంది. ఆ పబ్లిక్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి, తేజ బ్లాగ్ అని కొట్టి. సో నా అప్డేట్స్ అన్నీ దాంట్లో వస్తుంటాయి. లింక్స్, నా ఛానల్ లింక్ కానీ లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ వాటన్నిటిని నేను మీరు కింద కామెంట్ బయోలో పెడతాను. సో ప్లీజ్ టు వాచ్. అండ్ ఇంతతో వీడియో ముగిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఓకే బాయ్.